హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమా కుక్స్. ఈరోజు ఉలవచారు ఎలా చేయాలో చూద్దాం. ఇన్స్టెంట్ ఉలవచారు. సో దానికి నేను హాఫ్ కప్ పైన కొంచెం ఉలవలు తీసుకున్నాను. వాటిని వేయించుకోవాలి. బాగా ఒక 5 నిమిషాల పాటు బ్రౌన్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. వేయించిన తర్వాత వాటిని వాష్ చేసుకోవాలి. అందులో రాళ్ళు లేకుండా చూసుకోవాలి. సో అది వాష్ చేసిన తర్వాత ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్లో కుక్ చేసుకోవాలి. ఎలా అయితే మన కందిపప్పును ఉడికిస్తామో సేమ్ అలాగే దీన్ని కూడా ఉడికించుకోవాలి. ఉడికించిన తర్వాత దాన్ని మిక్సీ జార్లో తీసుకొని దాన్ని పేస్ట్ చేసేసుకోవాలి. పేస్ట్ చేసేసుకున్న తర్వాత మనం దాంట్లోకి ఫస్ట్ పోపు వేసుకునేడానికి పోపులోకి ఒక 2 to 3 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోండి. అందులోకి ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. ఒక ఎండుమిర్చి వేసుకోవాలి. అవి వేగిన తర్వాత అందులోకి కొన్ని ఉల్లిపాయలు, గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ గ్రీన్ చిల్లీస్, ఉల్లిపాయలు వేసుకొని బాగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత వాటిలోకి ఇక్కడ ఇప్పుడు 1 టీ స్పూన్ అంత పసుపు వేసుకొని దాన్ని వేయించుకోవాలి. సో అది బాగా వేగిన తర్వాత అందులోకి జింజర్ గార్లిక్ పేస్ట్ 1 టీ స్పూన్, మీకు తగినంత వేసుకోండి. అండ్ చిల్లీ పౌడర్ 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. ఇక్కడ మీరు మీ స్పైస్కి లెవెల్కి తగ్గట్టు తీసుకోండి. సో ఇక్కడ ఒక టమాటో యాడ్ చేసుకోవాలి. సో టమాటోస్ కూడా సాఫ్ట్గా కుక్ చేసేసుకోవాలి. అందులోకి కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సో సాల్ట్ వచ్చేసి మీకు టేస్ట్కి తగ్గినంత వేసుకోండి. అది వేసిన తర్వాత బాగా సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత మన చింతపండు పులుపు వేసుకోవాలి. సో బాగా మరగబెట్టుకోవాలి. మరిగిన తర్వాత పేస్ట్ చేసుకున్నది అందులో యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేయాలి. సో ఇది ఇన్స్టెంట్ మనం కందిపప్పు పప్పుచారు ఎలా చేసుకుంటామో అదే ప్రాసెస్ సేమ్ అలానే చేసుకోవాలి. కానీ కొంచెం డిఫరెన్స్ ఏంటంటే మనం అందులో పప్పుచారులో ఇందులో కూడా వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు, కానీ నేను వేయలేదు. జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసేసాం కదా, సరిపోతుంది. సో అది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత బాగా మరిగించిన తర్వాత కొంచెం కొరియండర్ పౌడర్ వేసుకోవాలి. కొత్తిమీర లాస్ట్కి వేసేసుకోవాలి. సో అంతే, ఎంతో రుచికరమైన ఉలవచారు. టేస్టీ యమ్మీ చాలా బాగుంటుంది. మనము పిండితో చేసిన దానికి అంటే పౌడర్ చేసి ఉలవచారు చేసిన దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. సో మీరు కూడా ట్రై చేసి చూడండి. ఆ పిండి చారుతో చేసింది కాకుండా ఇలా ఉలవలు డైరెక్ట్గా తీసుకొని చేయండి. చాలా టేస్ట్ ఉంది, చాలా బాగుంది. అసలు టేస్ట్ డిఫరెంట్ ఉంది దానికి దీనికి. సో మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నేను మళ్ళీ ఇంకా మంచి రెసిపీస్తో మంచి వీడియోస్తో మళ్ళీ వచ్చేస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.